కొనండి మహాప్రభు అంటూ సోయా రైతుల ఆందోళన ఉధృతం చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనే నాదుడే లేడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర దేవుడెరుగు, అమ్ముకున్న సోయా పంటను సైతం నాణ్యత లేకుండా పోయిందంటూ అధికారులు తిరిగి పంపిస్తూ ఉండడంతో లబోదిబో అంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా రైతులకు మద్దతు తెలపడంతో నిరసన గళం కోరెత్తుతోంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. సోయా రైతులతో కలిసి బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. జోగురామన్న ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించారు రైతులు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. జోగురామన్నతో పాటు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. అసెంబ్లీ ముట్టడికి కూడా యత్నించారు ఆదిలాబాద్ రైతులు. సోయా పంటను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అసెంబ్లీ లోపలికి వెళ్లడానికి యత్నించిన రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. మా ప్రతినిధి ఎలేందర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఎలేందర్, కొనుగోలు చేసిన పంటని కూడా నాణ్యత సరిగా లేదు అంటూ వెనక్కి పంపిస్తున్నారు అంటూ రైతులు వాపోతున్నారు. అలాగే పంటను కొనుగోలు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది? అధికారుల నుంచి ఏమైనా రిప్లై వస్తోందా? రైట్, ఆదిలాబాద్లో దాదాపుగా 24,000 మంది రైతులు దాదాపుగా 4 లక్షలకు పైగానే దిగుబడి వచ్చినటువంటి సోయాబీన్ పంటను కొనడం లేదు అంటూ ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ల ముట్టడికి కూడా పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటుగా అసెంబ్లీ ముట్టడికి కూడా ఆదిలాబాద్ రైతులు ఎవరైతే సోయాబీన్ పంటను సాగు చేస్తారో వాళ్ళంతా కూడా పార్టీలకు అతీతంగా జిల్లా నాయకులతో అసెంబ్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళంతా చెప్పేది ఒకటే, దాదాపుగా 4.5 లక్షల పంట క్వింటాల్ల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారుల నుంచి దాదాపుగా 1,64,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 2,80,000 క్వింటాల వరకు కూడా రైతుల దగ్గరే ఉండిపోయింది. సో అది కొనాలి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అధికారులు మాత్రం పంటకు సంబంధించినటువంటి నాణ్యత సరిగ్గా లేదు, సోయాబీన్ పంట రంగు మారింది, ఈ రంగు మారిన నేపథ్యంలో పంటను మేము కొనుగోలు చేయలేము అనేది అధికారుల నుంచి వస్తున్నటువంటి మాట. రైతులు ఈ విషయానికి సంబంధించి ఎల్లుండి వరకు కూడా అంటే దాదాపుగా మంగళవారం వరకు కూడా డెడ్ లైన్ పెట్టడం జరిగింది. మంగళవారం లోపు ఏదో ఒక గ్రేడ్లో చొప్పున, అంటే నాణ్యతలు అంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ చొప్పున ఏదో ఒక గ్రేడ్ చొప్పున మా పండినటువంటి పంటను కొనుగోలు చేస్తే మాకు నెక్స్ట్ పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మేము నష్టపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ లెక్కన మాకు కొనుగోలు చేయకపోతే దాదాపుగా ఒక్కొక్క రైతు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు చావు తప్ప ఇంకే వేరే మార్గం లేదు అనేది రైతులు ఆందోళన చేపడుతున్నారు. దానికి సంబంధించి ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఈరోజు అసెంబ్లీ ముట్టడి వరకు వచ్చింది. సోమవారం రోజు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి కూడా పిలుపునివ్వడం జరిగింది రైతులు. సో దాంతో పాటుగా మంగళవారం డెడ్ లైన్గా విధించడం జరిగింది. మంగళవారం రోజున జిల్లా బంద్కు కూడా పిలుపునిచ్చినటువంటి రైతులు అప్పుడు కూడా ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోతే మాత్రం మేము ఎలాంటి ఘటనలకైనా తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలనేది రైతులు చెప్తున్నారు. ఏదో ఒక క్రమంలో ఏదో ఒక నాణ్యతా ప్రమాణాన్ని చూపిస్తూ పండించినటువంటి పంటను రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొనుగోలు చేయాలనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఎలేందర్.